అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం ఈ పవిత్రమైన భాద్రపద మాసంలో మనందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి పండుగ వినాయక చవితిని శాస్త్రోక్తంగా అన్ని ఉపచారాలతో అన్ని సేవలతో స్వయంగా మన నోరారా ఆ స్వామికి సంబంధించిన శ్లోకాలన్నిటినీ కూడా చదువుకుంటూ సంపూర్ణంగా ఏ విధంగా ఈ వరసిద్ధి వినాయక వ్రతం చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ పూజకు ఏ వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం. ఎందుకంటే వీటన్నిటిని మనం సిద్ధంగా ఉంచుకుంటే ఎటువంటి హడావిడి లేకుండా మనం కేవలం స్వామి మీద పూజ మీద మాత్రమే మన మనస్సుని లగ్నం చేస్తూ ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజను చేసుకోవచ్చు. ముందుగా మీరు కుంకుమ పెట్టుకొని గంధం పసుపు వీటన్నిటిని కూడా పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని చక్కగా పూలని తల్లో పెట్టుకొని ఆ స్వామి పూజకు సిద్ధం కండి. ఇక ఆ స్వామిని వినాయక స్వామిని పూజించుకోవడం కోసం ఆ వినాయకుడి ప్రతిమను కానీ పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ముఖ్యంగా మట్టి విగ్రహం చాలా చాలా శ్రేష్టమైనది. ఇక మీకు పాలవెల్లి కట్టే ఆనవాయితీ ఉన్నట్లయితే ఇక్కడ చూపించిన విధంగా పాలవెల్లిని కట్టుకొని దాన్ని రకరకాల పండ్లతో పూలతో అలాగే పత్రితో అంటే అనేక విధాల ఆకులతో చక్కగా అలంకరించుకోండి. ఆ పాలవెల్లి క్రింద స్వామి కోసం ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి ఆ ఆసనాన్ని పసుపు కుంకుమ వరిపిండితో అలంకరించి దానిపై ఆకును ఉంచి దాని మీద బియ్యం పోసి మీరు తెచ్చుకున్న ఆ వినాయకుని ప్రతిమను పెట్టుకోండి. ఆ ప్రతిమను మీకు నచ్చిన విధంగా మీ శక్తి మేరకు వివిధ రకాల పూలతో చక్కగా అలంకరించుకోండి. అయితే ఈ వినాయకుని ప్రతిమను పూజించడానికంటే ముందు మనం హరిద్రా గణపతిని అంటే పసుపుతో చేసిన గణపతిని పూజించడం మన సంప్రదాయం. దీనికోసం ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని మళ్ళీ దానిపై ఒక ఆసనాన్ని ఆకును ఉంచి దాని మీద ఆ పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్ద పై భాగంలో మనం కుంకుమను పెట్టాలి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఆ పసుపు ముద్ద తల పై భాగంలో గనక కుంకుమను పెడితే అది గణపతి అవతారం. అదే ఆ పసుపు ముద్దకి ముందు భాగంలో గనక మనం కుంకుమను ఉంచితే అది గౌరమ్మ అవుతుందన్నమాట. ఈ రోజు మనం గణపతిని పూజించబోతున్నాం కాబట్టి మనం ఈ హరిద్రా గణపతికి ఈ పసుపు ముద్దకు తల పై భాగంలో ఆ పై భాగంలో కుంకుమను ఉంచాము. ఇక్కడ కూడా చక్కగా పూలతో ఆ హరిద్రా గణపతిని అలంకరించుకోండి. ఇక మనం ఆచమనం చేయడం కోసం 2 పంచపాత్రల్ని ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. ఒక పంచపాత్ర మనం ఆచమనం చేయడానికి, రెండవ పంచపాత్ర స్వామివారికి సేవలు చేసుకోవడానికి. ఇక పూజ కోసం పసుపు కుంకుమ గంధం అక్షతలు, దీపారాధన కోసం ఒత్తులు, ఆవు నెయ్యి లేక నువ్వుల నూనె, అగరవత్తులు, హారతి కర్పూరం, గంట, పూలు, తమలపాకులు, వక్కలు వీటన్నిటినీ కూడా సిద్ధంగా ఉంచుకోండి. ఇక నైవేద్యాల విషయానికి వస్తే నైవేద్యాలు 2 రకాలు. ఒకటి అవసర నైవేద్యాలు అంటే కొబ్బరికాయ, బెల్లం, పాలు, పండ్లు, శనగలు ఇలాంటివి. ఇక మహా నైవేద్యాలు అంటే క్షీరాన్నం, పులిహోర, చక్కెర పొంగలి, పాయసం, పాలతాలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు ఇలా మీరు ఏవేవైతే ఆ స్వామికి నివేదించడానికి సిద్ధం చేశారో వాటన్నిటినీ కూడా సిద్ధం చేసుకొని స్వామి దగ్గర ఉంచుకోండి. ఇక స్వామికి పత్రితో గరికతో పూజించడం అంటే చాలా ఇష్టం. వాటిని కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇక సిద్ధి బుద్ధి ప్రదాత ఆ వినాయక స్వామి కాబట్టి ఆ స్వామి ముందు మన పుస్తకాలను మన పిల్లల పుస్తకాలను ఉంచి వాటికి కూడా కొంచెం గంధం కుంకుమ వీటన్నిటిని కూడా అలంకరించి స్వామి వద్ద పూజకు ఉంచుకోండి. ఇక సకల శుభాలను ప్రసాదించే ఆ వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఆరంభించుకుందాం. నేను చెప్పిన శ్లోకాలను మీరు మళ్ళీ రిపీట్ చేస్తూ పూజను చేసుకోండి. ముందుగా ఆ గణపతి శ్లోకంతో ఈనాటి పూజను ఆరంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దీపారాధన చేసుకుందాం.
దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఎప్పుడు కూడా అగ్గిపెట్టెతో వెలిగించకూడదు. ఇలా అగరవత్తితో కానీ లేక ఏకహారతితో కానీ లేక కర్పూరంతో కానీ వెలిగించాలి. ఇప్పుడు దీపారాధన చేస్తూ మేము చెప్పే ఈ శ్లోకాన్ని మీరు కూడా చదువుకోండి. శుభం కరోతి కళ్యాణం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్నమోస్తుతే. ఈ శ్లోకాలను చదువుతూ దీపారాధన చేసిన తర్వాత ఆ దీపానికి గంధము కుంకుమతో అలంకరణ చేసి పుష్పాలు అక్షతలను కూడా ఆ దీపం దగ్గర సమర్పించి చక్కగా నమస్కారం చేసుకోండి. ఇక దీపారాధన తర్వాత ఆచమనం చేసుకుందాం. ఇప్పుడు ఈ పంచపాత్రలో నీళ్ళని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా, అంటే ఆచమనం చేసేటప్పుడు చేతి వేళ్ళని ఏ విధంగా పెట్టాలి అన్న విషయం మీద కూడా చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మేము చూపించిన విధంగా మీరు ఆచమనం చేసుకోండి. ముందుగా చేతి బొటని వేలును ఉంగరం వేలు వద్దకు తీసుకొచ్చి చూపుడు వేలుని ఇలా ముడిచి ముందుగా హస్తం ప్రక్షాళ్య, అంటే ముందుగా మన చేతిని శుభ్రం చేసుకోవాలి. ఈ శుభ్రం చేసుకున్న నీళ్లను వదిలిపెట్టుకోవడానికి ఒక ఖాళీ పాత్రని కానీ ఒక ఖాళీ గిన్నెని కానీ మీ దగ్గర పెట్టుకోండి. ముందుగా చేతిని శుభ్రం చేసుకుందాం. ఇక కేశవనామాల్ని జపించుకుందాం. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మాధవాయ నమః. ఇక 4వ నామం ఓం గోవిందాయ నమః అంటూ ఈ చేతిలోని నీటిని మళ్ళీ ఆ ఖాళీ పాత్రలోకి వదిలిపెట్టాలి. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఇక నమస్కారం చేసుకుంటూ మిగతా నామాల్ని జపించుకుందాం. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ
कृष्ण परब्रह्मणे नमः। ఇక భూతోచ్చాటన చేసుకుందాం. భూతోచ్చాటన అంటే మన చుట్టూ ఉన్న భూత ప్రేత పిశాచ గణాలు, అంటే అవి ఏవో కాదు, మనం పూజ చేస్తున్నప్పుడు ఆ పూజ మీద మన మనస్సును లగ్నం చేయనీయకుండా చేసేవి. అంటే మనం పూజ చేస్తుంటే మనకు నిద్ర రావడం, కూర్చోలేకపోవడం, ఆవిలింతలు రావడం, ఇవన్నీ కూడా వాటి లక్షణాలేనట. కాబట్టి అటువంటి గణాలనన్నిటినీ కూడా వెళ్ళిపోమంటూ మనం ఈ శ్లోకం చదువుతూ భూతోచ్చాటన చేసుకుందాం. ముందుగా కొన్ని అక్షతలు తీసుకొని వాటిని ఈ విధంగా ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు ఈ బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలును మాత్రమే ఉపయోగించాలి. చూపుడు వేలు, చిటికెన వేలును ఉపయోగించకూడదు. ఇలా పూజ చేస్తున్నప్పుడైనా కానీ, అలాగే అక్షతలు తీసుకునేటప్పుడైనా కానీ ఈ 3 వేళ్లను మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు ఈ 3 వేళ్లతో మనం అక్షతలు తీసుకొని వాసన చూస్తూ ఈ శ్లోకాన్ని చదువుకుందాం. ఉత్తిష్టంతు భూత పిశాచాః उत्तिष्ठन्तु भूतपिशाचाः ఏతే భూమి భారకాః एते भूमिभारकाः ఏతేషామ విరోధేన एतेषां विरोधेन బ్రహ్మ కర్మ సమారభే. ब्रह्मकर्म समारभे। ఇప్పుడు ఈ అక్షతలను వాసన చూస్తూ మనం ఒకసారి ప్రణవాన్ని అంటే ఓంకారాన్ని జపిద్దాం. ఓ ఇప్పుడు ఈ అక్షతలను మీ ఎడమ చేతి వైపు మాత్రమే విడిచిపెట్టండి. మీ పక్కన ఇంకెవరైనా కూర్చుని ఉంటే, అంటే దంపతులు ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు కూడా మధ్యలో విడిచిపెట్టకూడదు, ఎడమ చేతి వైపు మాత్రమే విడిచిపెట్టాలి. ఇక ప్రాణాయామం చేసుకుందాం. అంటే మన అంతఃకరణ శుద్ధి, మనం బయటంతా కూడా శుభ్రం చేసుకున్నాం, సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు మనం మన లోపల కూడా శుభ్రం చేసుకొని ఆ పూజపై మన మనసును లగ్నం చేయడానికి ప్రాణాయామం చేసుకుందాం. ప్రాణాయామానికి ముద్ర ఈ బొటన వేలు కుడి ముక్కు రంధ్రం పైన ఉంచాలి. అలాగే ఉంగరం వేలుని ఎడమ ముక్కు రంధ్రం పైన ఉంచాలి. ముందుగా బొటన వేలుతో కుడి రంధ్రాన్ని మూసి ఎడమ వైపు నుండి గాలిని పీల్చుకోవాలి. మళ్ళీ ఎడమ రంధ్రాన్ని ఉంగరం వేలుతో మూసి మళ్ళీ కుడివైపు నుండి గాలిని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఓంకారాన్ని జపిస్తూ 3 సార్లు మనం ప్రాణాయామం చేద్దాం. ఓ ఇలా మీ మనసులో ఓంకారాన్ని ధ్యానించుకుంటూ ప్రాణాయామం చేయండి. ఇలా ప్రాణాయామం తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. అయితే నిత్య పూజలో మనం మొదటి నుంచి ఇప్పటిదాకా ఏమైతే చేశామో వాటన్నిటిని కూడా నిత్య పూజలో చేసుకోవచ్చు. ఈ సంకల్పం వ్రతాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం సర్వ విఘ్న నివారణార్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీవరసిద్ధి
श्रीवरसिद्धि विनायक देवतामुद्दिश्य विनायक देवतामुद्दिश्य श्रीवरसिद्धि श्रीवरसिद्धि विनायक देवता विनायक देवता प्रीत्यर्थं प्रीत्यर्थं यावच्छक्ति यावच्छक्ति ध्यान ध्यान आवाहनादि आवाहनादि षोडशोपचार षोडशोपचार पूजां पूजा करिष्ये। करिष्ये। ఇలా సంకల్పం చెప్పుకొని మీ ఉంగరం వేలిని మీ ఆచమనం నీటిలో ఉంచండి. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత కలశారాధన చేసుకుందాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 2 పంచపాత్రలు పెట్టుకోవాలి. ఒకటి మనం ఆచమనం చేయడానికని. ఇప్పుడు ఆ ఆచమనం చేసిన పాత్ర, ఎందుకంటే అది ఎంగిలైపోయింది మనం ఆచమనం చేశాం కాబట్టి, ఆ పాత్ర కాకుండా ఇంకొక పంచపాత్రని ఇప్పుడు మనం కలశంగా భావించి దానికి చక్కగా కుంకం, గంధం, పసుపు వీటన్నిటితో కూడా చక్కగా అలంకరణ చేయండి. ఇప్పుడు ఈ కలశంలో నీళ్లు పోసి దాంట్లో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పువ్వులు వేసి అలాగే ఒక తమలపాకును కూడా ఉంచండి. ఇప్పుడు ఈ కలశం మీద మీ కుడి చేతిని ఉంచి ఈ విధంగా నేను చెప్పే శ్లోకాన్ని చెప్పండి. కలశస్య ముఖే విష్ణుః कलशस्य मुखे विष्णुः కంఠే రుద్ర సమాశ్రితః कण्ठे रुद्रसमाश्रितः మూలే తత్ర స్థితో బ్రహ్మ मूले तत्र स्थितो ब्रह्म మధ్యే మాతృగణాః స్మృతాః मध्ये मातृगणा स्मृताः కుక్షౌ తు సాగరా సర్వే कुक्षौ तु सागरा सर्वे సప్తద్వీపా వసుంధరా सप्तदीपा वसुन्धराः ఋగ్వేదోథ యజుర్వేదః ऋग्वेदोदयजुर्वेदः సామవేదో హ్యధర్వణః. सामवेदो ह्यधर्वणः. ఇప్పుడు ఈ తమలపాకుతో ఈ నీటిలో ఓం అని రాస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి. గంగే చ యమునే చైవ गङ्गे च यमुने चैव గోదావరి సరస్వతి गोदावरि सरस्वती నర్మదా సింధు కావేరి नर्मदा सिन्धु कावेरी జలేస్మిన్ సన్నిధిం కురు. जलेऽस्मिन् सन्निधिं कुरु. ఈ శ్లోకంతో మనం గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి ఇలా అనేక పవిత్ర నదీ జలాలన్నిటినీ కూడా ఈ కలశంలోకి ఆవాహన చేశాం. ఇప్పుడు ఈ పుణ్య కలశంలో ఉన్నటువంటి ఈ పవిత్రమైన జలంతో మనం అన్నిటినీ కూడా ఒకసారి సంప్రోక్షణ చేసుకుందాం. దేవం ఆత్మానం సంప్రోక్ష్య అంటే ఈ నీటిని ఆ వినాయకుడి మీద, అలాగే మన మీద, మీ చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులందరి మీద, అలాగే పూజా ద్రవ్యాలు మనం ఎక్కడి నుంచో వీటన్నిటిని కూడా తీసుకొస్తాం కాబట్టి ఈ పవిత్ర జలంతో మనం వీటన్నిటిని కూడా సంప్రోక్షణ చేస్తున్నాం. ఇలా అన్నిటి మీద కూడా మీరు ఈ నీటిని, కలశంలోని నీటిని ఇలా చల్లుకోవాలి. ఇక గణపతి పూజ చేసుకుందాం. ఇక్కడ మనం ఏదైతే మట్టి ప్రతిమ వినాయకుడిది తెచ్చుకున్నామో ఈయన వరసిద్ధి గణపతి. అంటే ఈ వినాయక చవితి రోజు మనం ఈయన్ని ప్రత్యేకంగా పూజిస్తాం. అయితే ఈయన్ని పూజించడానికంటే ముందు ఇక్కడ మనం హరిద్రా గణపతి అంటే ఈ పసుపుతో చేసిన గణపతిని పూజించుకోవాలి. ఆ తర్వాత మనం ఈ పూజ అయిన తర్వాత ఈ గణపతికి మనం పూజను చేసుకుంటాం. ఆదౌ నిర్విఘ్న आदौ निर्विघ्न పరిసమాప్త్యర్థం परिसमाप्त्यर्थं శ్రీ గణాధిపతి श्रीगणाधिपति ప్రార్థనాం కరిష్యే. प्रार्थनां करिष्ये.
అంటే ఎటువంటి విఘ్నాలు అడ్డంకులు లేకుండా ఈ వరసిద్ధి వినాయక వ్రతం పూర్తవ్వాలి అంటూ మనం ఈ పసుపుతో చేసిన గణపతిని ఇప్పుడు మనం పూజించబోతున్నాం. వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు ఈ పసుపు గణపతిని షోడశ నామాలతో అక్షతలు వేస్తూ పూజించుకుందాం. ఓం సుముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. విద్యారంభే వివాహే చ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్యన జాయతే. విఘ్నస్తన్యన జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక ఆ హరిద్రా గణపతికి మనం అందరం కూడా భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకుందాం. ఇలా మనం హరిద్రా గణపతిని పూజించుకున్న తర్వాత ఈ వరసిద్ధి వినాయకుడిని ఇక మనం ఈ వ్రతం రోజు ప్రత్యేకంగా పూజించుకోబోతున్నాం. దీనికోసం మనం తెచ్చుకున్నటువంటి ఈ మట్టి ప్రతిమకి మనం ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు ఒక పుష్పం తీసుకొని ఆ పుష్పంతో గణపతిని తాకుతూ నేను చెప్పిన ఈ శ్లోకాన్ని మీరు కూడా చెప్పండి. ఏకదంతం శూర్పకర్ణం ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ధ్యాయేత్ సిద్ధి వినాయకం. శ్రీ మహాగణాధిపతిం శ్రీ మహాగణాధిపతిం సాంగం సాంగం సాయుధం సాయుధం సవాహనం సవాహనం సశక్తిం సశక్తిం పత్నీపుత్ర పత్నీపుత్ర పరివార సమేతం పరివార సమేతం శ్రీ మహాగణాధిపతిం శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి ఆవాహయామి స్థాపయామి స్థాపయామి పూజయామి పూజయామి స్థిరో భవ స్థిరో భవ వరదో భవ వరదో భవ సుప్రసన్నో భవ సుప్రసన్నో
प्रसन्नो भव స్థిరాసనం కురు स्थिरासनं कुरु గణపతి गणपति ప్రాణప్రతిష్ఠాపన प्राणप्रतिष्ठापन ముహూర్తః సుముహూర్తో मुहूर्तः सुमुहूर्तो అస్తు. अस्तु। ఇలా మనం ఈ శ్లోకంతో ఈ మట్టి ప్రతిమలోకి ఆ వినాయకుణ్ణి ఆవాహన చేసి ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్నాం. ఇక షోడశోపచారాలతో మనం ఆ స్వామిని పూజించుకోబోతున్నాం. మన మనస్సుని ఆ భగవంతుడికి పూర్తిగా అర్పించుకోవడానికి, ఆ భగవంతుడు మనకిచ్చిన దానికి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఈ షోడశోపచార పూజ. అంటే మన మనస్సులో ఆ స్వామి రూపాన్ని పూర్తిగా నింపుకొని ఆయన్ని ధ్యానిస్తూ స్మరిస్తూ మనం ఈ పూజ చేసుకుంటేనే ఆ పూజకి ఫలితం ఉంటుందన్నమాట. అంతేగాని ఏమీ లేకుండా, అంటే మనస్సు ఆ పూజ మీద లగ్నం చేయకుండా చేసే పూజ వృధా. కాబట్టి మనమందరం కూడా భక్తితో మనం చేసే ప్రతి ఉపచారం యొక్క అర్థాన్ని మనం ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటూ, నిజంగానే ఆ స్వామి మన ఇంటికి ఈరోజు వస్తున్నాడు, ఆ స్వామి మన ఇంటికి వస్తే మనం ఎంత ఆనందంగా అనుభూతి చెందుతాం, ఆయనకి ఏ విధంగా ఉపచారాలు చేస్తాం, అలా మనం భావిస్తూ మనసులో ఆ స్వామికి ఈరోజు మనం షోడశోపచారాలన్నీ కూడా చేసుకొని ఆ ఆనందాన్ని మనం అనుభవిద్దాం. షోడశోపచారాలు అంటే 16 రకాలైనటువంటి ఉపచారాలు. ఇప్పుడు ఈ 16 రకాల ఉపచారాలని మనం ఈ వరసిద్ధి వినాయకుడి ప్రతిమకు చేయబోతున్నాం. ముందుగా మనం ధ్యానంతో, అంటే ఆ మనస్సు నిండా కూడా ఆ స్వామి రూపాన్ని తలుచుకుంటూ ధ్యానించుకుంటూ కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకుంటూ స్వామిని ధ్యానిద్దాం. ధ్యాయేద్ గజాననం దేవం ध्यायेत् गजाननं देवं తప్త కాంచన సన్నిభం तप्तकाञ्चनसन्निभं చతుర్భుజం మహాకాయం चतुर्भुजं महाकायं సర్వాభరణభూషితం सर्वाभरणभूषितं శ్రీవరసిద్ధి श्रीवरसिद्धि వినాయక స్వామినే నమః. विनायकस्वामिने नमः। ధ్యాయామి ध्यायामि ధ్యానం సమర్పయామి. ध्यानं समर्पयामि। ఇలా స్వామిని ధ్యానించుకొని అక్షతలను తీసుకొని ఆ స్వామి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. మనం ఇప్పుడు ఇలా స్వామిని ధ్యానించుకున్నాం. మన ధ్యానానికి మనం ఆ స్వామిని అలా పిలవగానే, ఎందుకంటే వినాయకుడు అంటేనే భక్త సులభుడు, భక్తులు అడిగింది అలాగే భక్తులు చెప్పేది కూడా అన్నీ విని భక్తుల మొరాలకించేటటువంటి భక్త సులభుడు మన మహాగణాధిపతి. మనం ఇంత ప్రేమగా మనం పిలిచినప్పుడు ఆయన మన ఇంటికి రాకుండా ఉంటాడా? కాబట్టి ఈరోజు ఆ స్వామి మన ఇంటికి వస్తున్నాడు. కాబట్టి వస్తున్నప్పుడు మనం ముందుగా ఏం చేస్తున్నాం? ఆవాహనం. అంటే మొదటగా మనం చేసే షోడశోపచారాల్లో మొదటి ఉపచారం ఆవాహనం, అంటే ఆహ్వానించడం. ప్రేమగా భక్తిగా ఆ స్వామి మన ధ్యానానికి మెచ్చి మన ఇంటికి రాగానే మనం ఆయన్ని శ్లోకంతో ఇలా ఆవాహనం చేసుకుందాం. అత్రాగచ్చ జగద్వంద్య अत्रागच्छ जगद्वन्द्य సురరాజార్చితేశ్వర सुरराजार्चितेश्वर అనాథనాథ సర్వజ్ఞ अनाथनाथ सर्वज्ञ గౌరీ గర్భ సముద్భవ गौरी गर्भसमुद्भव శ్రీవరసిద్ధి श्रीवरसिद्धि వినాయక స్వామినే నమః. विनायकस्वामिने नमः। ఆవాహయామి आवाहयामि ఆవాహనం సమర్పయామి. आवाहनं समर्पयामि। ఇప్పుడు మళ్ళీ అక్షతలను తీసుకొని స్వామి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఇక మనం తరువాత చేయబోతున్నటువంటి ఉపచారం
ఆసనం. మన ఇంటికి వచ్చినటువంటి ఆ వినాయక స్వామికి మనం నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని కూర్చోడానికి చూపిస్తున్నాం. అయ్యో మన ఇంట్లో సింహాసనం లేదు కదా అని అనుకోక్కర్లా. మనం భక్తితో ఆ స్వామిని ధ్యానించి అలా అక్షంతలు సమర్పిస్తే చాలు. ఆయనకి వజ్రాలు, వైఢూర్యాలు, మణులతో పొదిగినటువంటి బంగారపు సింహాసనాన్ని సమర్పించినట్లే. మనం ఏది భావన చేస్తామో అది ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తాడు. ఇక ఈ శ్లోకంతో స్వామికి మనం ఆసనాన్ని సమర్పించుకుందాం. మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆసనం సమర్పయామి. ఆ వినాయక స్వామికి నవరత్న ఖచ్చిత సింహాసనాన్ని సమర్పించినట్లుగా భావించుకుంటూ అక్షతలను తీసుకొని భక్తిగా స్వామి పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇలా మనం ఆ వచ్చిన స్వామిని ఆహ్వానించి ఒక చక్కటి సింహాసనంలో కూర్చోబెట్టాం. ఇప్పుడు తరువాత ఏం చేయబోతున్నాం? పాద్యం. అంటే మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళని కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని రండి అని చెప్తాం. ఇక్కడ వచ్చింది ఎవరు? ఆ మహాగణాధిపతి. ఆయనకి మనం ఏం చేస్తున్నాం? మనమే ఆయన పాదాలని ఎంతో భక్తితో ప్రేమతో మనం కడగబోతున్నాం. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదాననా శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఇప్పుడు ఆ గణపతి పాదాలను కడుగుతూ మనం ఆయన పాదాల దగ్గర ఈ నీటిని జల్లుకుందాం. అయితే ఇక్కడ మనం మట్టి ప్రతిమను ఉపయోగిస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ నీటిని చల్లకుండా ఇలా నీటిని వదిలిపెట్టడానికి ఇక్కడ ఒక ఖాళీ పాత్ర పెట్టుకుందాం. అప్పుడు ఉపచారాలన్నీ చేసి ఆ స్వామికి ఆ నీటిని చూపించి ఆ ఖాళీ పాత్రలో వదిలిపెడితే సరిపోతుంది. ఇలా స్వామికి పాద్యాన్ని చూపించి ఆ సమర్పించిన నీటిని ఈ ప్లేట్లో ఖాళీ పాత్రలో వదిలిపెట్టుకుందాం. ఇక తదుపరి అర్ఘ్యం. పాదాలు కడిగాం. ఇప్పుడు ప్రేమతో ఆ స్వామి చేతుల్ని కూడా మనం శుభ్రం చేస్తున్నాం. ఒక్కసారి మనం ఊహించుకుంటే నిజంగా ఆ స్వామి మన ముందు కూర్చొని ఆయన పాదాలను చేతులను కడిగే భాగ్యం మనకు దక్కితే అది ఎంత ఆనందదాయకంగా ఉంటుంది. ఇప్పుడు అర్ఘ్యం. గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైర్యుతం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు ఆ స్వామికి అర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఆ నీటిని స్వామికి చూపించి మనం ఇక్కడ ఒక ఖాళీ పాత్ర ఉంచుకున్నాం కదా, అందులో విడిచిపెట్టండి. ఇక తరువాతి ఉపచారం ఆచమనీయం. అంటే స్వామికి కాళ్ళు చేతులు మనం ఎంతో ప్రేమగా భక్తిగా కడిగిన తరువాత ఆయనకు తాగడానికి మనం నీళ్ళు ఇస్తున్నాం. ఇస్తూ ఈ శ్లోకాన్ని చెప్పండి.
అనాథనాథ సర్వజ్ఞ अनाथनाथ सर्वज्ञ గీర్వాణ గణ పూజిత गीर्वाण गणपूजित గృహాణాచమనం దేవ गृहाणाचमनं देव తుభ్యం దత్తం మయా ప్రభో तुभ्यं दत्तं मया प्रभो శ్రీవరసిద్ధి श्रीवरसिद्धि వినాయక స్వామినే నమః विनायकस्वामिने नमः ముఖే ఆచమనీయం मुखे आचमनीयं సమర్పయామి. समर्पयामि స్వామికి ఆచమనీయానికి ఇక్కడ 3 సార్లు నీటిని సమర్పించండి. ఇక తరువాత మనం ఆ స్వామికి మధుపర్కాన్ని ఇవ్వబోతున్నాం. మధుపర్కము అంటే తేనె పెరుగు లేతే బెల్లము పెరుగు కలిపిన మిశ్రమాన్ని మధుపర్కం అంటారనమాట. స్వామి ఎక్కడి నుంచో మన కోసం మన ఇంటికి అలసిపోయి వచ్చుంటాడు కదా, కాబట్టి స్వామి అలసట తీర్చడానికి మనం ఈ మధుపర్కాన్ని సమర్పించుకుంటున్నాం. దధి క్షీర సమాయుక్తం दधिक्षीरसमायुक्तं మధ్వాజేన సమన్వితం मध्वाजेन समन्वितं మధుపర్కం గృహాణేదం मधुपर्कं गृहाणेदं గజవక్త్ర నమోస్తుతే. गजवक्त्र नमोऽस्तु ते శ్రీవరసిద్ధి श्रीवरसिद्धि వినాయక స్వామినే నమః विनायकस्वामिने नमः మధుపర్కం సమర్పయామి. मधुपर्कं समर्पयामि మన స్వామికి ఆ మధుపర్కం సమర్పిస్తున్నట్లుగా భావించుకుంటూ మళ్ళీ ఒకసారి స్వామికి నీటిని సమర్పించుకుందాం. ఏ ఉపచారాలు చేయడానికైనా మన వద్ద ఏ వస్తువు లేకపోయినా దానికి బదులుగా మనం అక్షతలను కూడా సమర్పించుకోవచ్చు. మనం భక్తితో చేసే పూజను మాత్రమే స్వామి స్వీకరిస్తాడు. ఏది ఉన్నా లేకపోయినా కూడా భక్తి అనేది చాలా ప్రధానం. ఇక మనం స్వామికి చేయబోతున్నటువంటి ఉపచారం స్నానం. ముందుగా పంచామృతంతో స్వామివారికి స్నానాన్ని సమర్పిద్దాం. పంచామృతం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటి మిశ్రమాన్ని పంచామృతం అంటారు. ఒకవేళ మీ దగ్గర పంచామృతం ఉంటే దానితో స్వామికి సమర్పణ చేయండి, లేదంటే గనక నీటిని కూడా సమర్పించుకోవచ్చు. స్నానం పంచామృతైర్దేవ स्नानं पञ्चामृतैर्देव గృహాణ గణనాయక गृहाणगणनायक అనాథనాథ సర్వజ్ఞ अनाथनाथ सर्वज्ञ గీర్వాణ గణ పూజిత गीर्वाणगणपूजित శ్రీవరసిద్ధి श्रीवरसिद्धि వినాయక స్వామినే నమః विनायकस्वामिने नमः పంచామృత స్నానం पञ्चामृतस्नानं సమర్పయామి. समर्पयामि ఆ స్వామికి జలాన్ని సమర్పించండి. ఆ స్వామికి మనం పంచామృత స్నానాన్ని సమర్పిస్తున్నాం. ఇక పంచామృత స్నానం తరువాత శుద్ధోదక స్నానం అంటే మంచినీటితో మళ్ళీ మనం స్వామికి స్నానాన్ని చేయిస్తున్నాం. గంగాది సర్వతీర్థేభ్య गङ्गादि सर्वतीर्थेभ्य ఆహృతైరమలైర్జలైః आहृतैरमलैर्जलैः స్నానం కురుష్వ భగవన్ स्नानं कुरुष्व भगवन् ఉమాపుత్ర నమోస్తుతే. उमापुत्र नमोऽस्तु ते శ్రీవరసిద్ధి श्रीवरसिद्धि వినాయక స్వామినే నమః विनायकस्वामिने नमः శుద్ధోదక స్నానం शुद्धोदकस्नानं సమర్పయామి. समर्पयामि మళ్ళీ స్వామికి జలాన్ని సమర్పించండి. స్నానానంతరం स्नानानन्तरं శుద్ధ ఆచమనీయం शुद्ध
ఆచమనీయం సమర్పయామి. సమర్పయామి. ఆ స్వామికి మళ్ళీ తాగడానికి నీళ్లు సమర్పించండి. అంటే స్వామి స్నానం చేసి ఎక్కడ అలసిపోయాడోనని మనం ఎంతో భక్తితో ప్రేమతో మళ్ళీ స్వామి కొద్దిగా మంచినీళ్లు తాగు అంటూ ఆ నీటిని సమర్పిస్తున్నాం. తర్వాతి ఉపచారం వస్త్రం. రక్త వస్త్రద్వయం చారు రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ లంబోదరహరాత్మజ శ్రీవరసిద్ధి శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇక్కడ స్వామికి మనం వస్త్రాలను సమర్పిస్తున్నాం. అంటే ఇక్కడ వస్త్రాలకు బదులుగా మనం దూది అంటే పత్తి తీసుకొని దానికి పసుపు కుంకుమ అలంకరించి ఆ స్వామి పాదాల దగ్గర పెట్టండి. ఎప్పుడైనా కానీ బట్టలు పెట్టేటప్పుడు రెండు పెట్టాలి, ఒకటి పెట్టకూడదు. అందుకే ఇక్కడ వస్త్రయుగ్మం అన్నారనమాట. స్వామికి ఇప్పుడు మనం వస్త్రాలని సమర్పించుకున్నాం. అదేవిధంగా వస్త్రాలకు బదులు మనం అక్షతలను కూడా సమర్పించుకోవచ్చు. ఇక తరువాతి ఉపచారం యజ్ఞోపవీతం. రాజితం బ్రహ్మసూత్రం చ రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక భక్తానామిష్టదాయక శ్రీవరసిద్ధి శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. మీ దగ్గర ఆ దూదితో చేసిన యజ్ఞోపవీతం ఉన్నట్లయితే ఆ స్వామికి యజ్ఞోపవీతాన్ని సమర్పించండి. ఒకవేళ యజ్ఞోపవీతం లేనట్లయితే యజ్ఞోపవీతార్థం యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. ఇలా చెప్పుకొని స్వామివారి పాదాల దగ్గర అక్షతలను సమర్పించండి. ఇక తరువాతి ఉపచారం గంధం. అంటే ఆ స్వామికి మనం గంధాన్ని కుంకుమను అన్నీ కూడా అలంకరించబోతున్నాం. చందనాగరు కర్పూర చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీవరసిద్ధి శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. వినాయక స్వామినే నమః. గంధాన్ ధారయామి. గంధాన్ ధారయామి. ఒక పుష్పాన్ని గంధంలో ముంచి ఆ గంధాన్ని స్వామివారికి అలంకరించండి. అలాగే కొద్దిగా పసుపు కుంకుమ అన్నిటితో కూడా ఆ స్వామిని అలంకరించుకుందాం. ఇక తరువాతి ఉపచారం అక్షతలు. ఆ స్వామికి మనం అక్షతలను సమర్పించబోతున్నాం. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం శాలీయాం తండులాన్ శుభాన్ సండులాన్ శుభాన్ గృహాణ పరమానంద గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే శంభుపుత్ర నమోస్తుతే శ్రీవరసిద్ధి శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. వినాయక స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు అక్షతలను తీసుకొని మనస్ఫూర్తిగా స్వామిని ధ్యానించుకుంటూ స్వామి పాదాల దగ్గర అక్షతలను సమర్పించండి. ఇక స్వామికి పుష్పాలను సమర్పించుకోబోతున్నాం. సుగంధాని సుపుష్పాణి సుగంధాని సుపుష్పాణి జాజి కుందముఖాని చ
జాజికుందముఖాని చ ఏకవింశతి పత్రాణి ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే సంగృహాణ నమోస్తుతే శ్రీవరసిద్ధి శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః వినాయక స్వామినే నమః పుష్పాణి సమర్పయామి. పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు ఆ స్వామి పాదాల చెంత ఆ పువ్వులు నుంచుదాం. ఇక వరసిద్ధి వినాయక స్వామికి మనం అంగ పూజ చేయబోతున్నాం. అంటే ఆ స్వామి యొక్క ప్రతి అవయవాన్ని కూడా పూజిస్తున్నాం. ఎందుకంటే అలా చేయడం వల్ల ఆ స్వామి రూపం మన మనస్సులో అలా నిలిచిపోతుందన్నమాట. కాబట్టి ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క పువ్వుతో మనం ఆ పుష్పాలను ఉంచుతూ ఈ పూజ చేసుకుందాం. అంగ పూజ. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. పాదౌ పూజయామి. ఆయన పాదాలను ఇప్పుడు పూజించాం. ఓం ఏకదంతాయ నమః. ఓం ఏకదంతాయ నమః. జానుని పూజయామి. జానుని పూజయామి. జానుని అంటే ఆయన నిండైన చీలమండలాన్ని ఇప్పుడు మనం పూజించుకున్నాం. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. జంఘే పూజయామి. ఆ స్వామి కాలి పిక్కలు, జంఘే అంటే ఆ కాలి పిక్కలను అర్చించుకుంటున్నాం. ఓం ఆకువాహనాయ నమః. ఓం ఆకువాహనాయ నమః. ఊరుం పూజయామి. ఊరుం పూజయామి. ఆయన ఊరువులను పూజించాం. ఓం హేరంబాయ నమః. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. కటిం పూజయామి. కటిం అంటే ఆ స్వామి నడుముకి మనం పూలతో పూజ చేస్తున్నాం. ఓం లంబోదరాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఉదరం పూజయామి. ఆయన ఆ పొట్టకి పూజ చేశాం. ఓం గణనాథాయ నమః. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. నాభిం పూజయామి. ఆ వినాయకుడి ఆ బొడ్డు ప్రాంతానికి ఇప్పుడు మనం పూలతో పూజ చేస్తున్నాం. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. హృదయం పూజయామి. భక్తులను ఎల్లప్పుడూ కాపాడే ఆ కరుణతో నిండినటువంటి ఆయన హృదయానికి, మనస్సుకి మనం ఇప్పుడు పూలను సమర్పించాం. ఓం స్థూలకంఠాయ నమః. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. కంఠం పూజయామి. ఆయన కంఠాన్ని పూజించుకున్నాం. ఓం స్కంధాగ్రజాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. స్కందౌ పూజయామి. ఆయన శక్తివంతమైన భుజాలను, స్కందాలు అంటే భుజాలను పూజించుకుంటున్నాం. ఓం పాశహస్తాయ నమః. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. హస్తౌ పూజయామి. భక్తులకు ఎప్పుడు కూడా అభయాన్నిచ్చే ఆయన చేతులను పూజించుకున్నాం. ఓం గజవక్త్రాయ నమః. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. వక్త్రం పూజయామి. ఆయన తొండాన్ని పూజించుకుంటున్నాం. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రౌ పూజయామి. నేత్రౌ పూజయామి. ఎప్పుడు కరుణను కురిపించే ఆయన అందమైన కళ్ళను పూజించుకున్నాం. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. కర్ణౌ పూజయామి. ఎప్పుడు భక్తుల కోరికలను, భక్తుల మనవిని వింటూ ఉండే ఆ పెద్ద చెవులను ఇప్పుడు మనం పూజించుకుంటున్నాం. ఓం పాలచంద్రాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. లలాటం పూజయామి. లలాటం అంటే ఆయన విశాలమైన అందమైన నుదురు ప్రాంతాన్ని మనం పూజిస్తున్నాం. ఓం సర్వేశ్వరాయ నమః.
ॐ सर्वेश्वराय नमः శిరః పూజయామి. शिरः पूजयामि ఈ ముల్లోకాలకు కూడా పూజనీయమైన ఆయన పవిత్రమైన శిరస్సుని, ఆ తలను మనం పుష్పాలతో పూజించాం. ఓం విఘ్నరాజాయ నమః. ॐ विघ्नराजाय नमः సర్వాణ్యంగాని सर्वाण्यङ्गानि పూజయామి. पूजयामि ఇలా మనం స్వామికి అంగ పూజ చేసుకోవాలి. ఏదో యాంత్రికంగా మనం ఆ మంత్రాలని స్పీడ్గా చదివేస్తూ ఆ పూలు పెట్టేస్తూ కాకుండా, మనం చేస్తున్న ప్రతి దాన్ని కూడా మనం భావిస్తూ మనసులో ధ్యానించుకుంటూ, ఆయన లలాటం అన్నప్పుడు ఆయన లలాటాన్ని, ఆయన వక్రాన్ని, ఆయన చేతులను, ఆయన కాళ్లను, వీటన్నిటినీ కూడా మనం మనసులో ధ్యానించుకుంటూ పూజ చేసినప్పుడు ఆ పూజలో మనకు లభించే ఆనందం చెప్పలేనంతగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పుష్పాలతో స్వామికి అంగ పూజ సమర్పించాం. ఇక 21 పత్రాలతో, అంటే స్వామికి పత్రి అంటే చాలా ఇష్టం కాబట్టి 21 రకాల ఆకులతో స్వామికి మనం 21 పత్ర పూజ చేయబోతున్నాం. మీకు అందుబాటులో ఉన్న పత్రితో ఆ ఆకులను సమర్పిస్తూ స్వామికి ఈ 21 పత్ర పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి నామం తరువాత మీరు ఒక్కొక్క ఆకుని స్వామికి సమర్పించండి. ఓం సుముఖాయ నమః. ॐ सुमुखाय नमः మాచీపత్రం పూజయామి. माचीपत्रं पूजयामि అంటే మాచి ఆకును స్వామికి సమర్పిస్తూ ఒక ఆకుని స్వామి దగ్గర ఉంచండి. ఓం గణాధిపాయ నమః. ॐ गणाधिपाय नमः బృహతి పత్రం పూజయామి. बृहतीपत्रं पूजयामि బృహతి పత్రం అంటే నేల మునగాకు, ఆ ఆకు అన్నమాట. ఓం ఉమాపుత్రాయ నమః. ॐ उमापुत्राय नमः బిల్వపత్రం పూజయామి. बिल्वपत्रं पूजयामि బిల్వపత్రం అంటే మారేడు ఆకు. ఓం గజాననాయ నమః. ॐ गजाननाय नमः దూర్వాయుగ్మం పూజయామి. दूर्वायुग्मं पूजयामि దూర్వాయుగ్మం అంటే గరిక. ఓం హరసూనవే నమః. ॐ हरसूनवे नमः దత్తూరపత్రం పూజయామి. दत्तूरपत्रं पूजयामि దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త ఆకు. ఓం లంబోదరాయ నమః. ॐ लम्बोदराय नमः బదరీపత్రం పూజయామి. बदरीपत्रं पूजयामि బదరీపత్రం అంటే రేగు ఆకు. ఓం గుహాగ్రజాయ నమః. ॐ गृहाग्रजाय नमः అపామార్గపత్రం పూజయామి. अपामार्गपत्रं पूजयामि అపామార్గపత్రం అంటే ఉత్తరేణి ఆకు. ఓం గజకర్ణాయ నమః. ॐ गजकर्णाय नमः తులసీపత్రం పూజయామి. तुलसीपत्रं पूजयामि ఈ వరసిద్ధి వినాయక వ్రతంలో తులసి పత్రాన్ని కూడా పూజకు వినియోగిస్తారు. ఓం ఏకదంతాయ నమః. ॐ एकदन्ताय नमः చూతపత్రం పూజయామి. शूतपत्रं पूजयामि చూతపత్రం అంటే మామిడాకు. ఓం వికటాయ నమః. ॐ विकटाय नमः కరవీరపత్రం పూజయామి. करवीरपत्रं पूजयामि కరవీరపత్రం అంటే గన్నేరు ఆకు. ఓం భిన్నదంతాయ నమః. ॐ भिन्नदन्ताय नमः విష్ణుక్రాంతపత్రం పూజయామి. विष्णुक्रान्तपत्रं पूजयामि విష్ణుక్రాంత పత్రం అంటే హరిక్రాంత ఆకు అన్నమాట. ఓం వటవే నమః. ॐ वटवे नमः దాడిమీ పత్రం పూజయామి. दाडिमीपत्रं पूजयामि దాడిమీ పత్రం అంటే దానిమ్మ ఆకు. ఓం సర్వేశ్వరాయ నమః. ॐ सर्वेश्वराय नमः దేవదారు పత్రం పూజయామి. देवदारुपत्रं पूजयामि ఓం ఫాలచంద్రాయ నమః. ॐ
బాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. మరువకపత్రం పూజయామి. మరువకపత్రం అంటే మరువం అన్నమాట. ఓం హేరంబాయ నమః. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. సింధువారపత్రం పూజయామి. అంటే వావిలి ఆకు. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి. జాజిపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. గండకీ పత్రం పూజయామి. గండకీపత్రం అంటే తీగ గన్నేరు ఆకు. ఓం ఇభవక్త్రాయ నమః. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. శమీపత్రం పూజయామి. శమీపత్రం అంటే జమ్మి చెట్టు యొక్క ఆకు. ఓం వినాయకాయ నమః. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. అశ్వత్థపత్రం పూజయామి. అశ్వత్థపత్రం అంటే రావి చెట్టు యొక్క ఆకు. ఓం సురసేవితాయ నమః. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. అర్జునపత్రం పూజయామి. అర్జునపత్రం అంటే మద్ది చెట్టు యొక్క ఆకు. ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. అర్కపత్రం పూజయామి. అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి ఏకవింశతి పత్రాణి పూజయామి. పూజయామి. ఇలా మనం స్వామికి ఇష్టమైన 21 రకాల ఆకులతో స్వామిని పూజిస్తున్నట్లుగా భావించుకుంటూ మన దగ్గర ఉన్న పత్రితో స్వామికి భక్తిగా శ్రద్ధగా ఈ పూజను చేసుకోవాలి. ఇక తరువాత ఆ స్వామి యొక్క పవిత్రమైన శక్తివంతమైన అష్టోత్తర శతనామావళి. అష్టోత్తర శతనామావళి అంటే శతనామావళి అంటే 100, అష్టోత్తర అంటే ఇంకా 8 ఎక్కువ అని, అంటే 108 నామాలతో మనం ఆ స్వామిని ఇప్పుడు అర్చించుకోబోతున్నాం. ఇక వరసిద్ధి వినాయక స్వామిని అష్టోత్తర శతనామావళితో ఆ నమః అన్నప్పుడల్లా అక్షతలను సమర్పిస్తూ స్వామి పాదాల దగ్గర పూజించుకుందాం. ఓం గజాననాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ప్రజ్ఞానిధయే నమః. ఓం ప్రజ్ఞానిధయే నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం బలాత్మజాయ నమః. ఓం బలాత్మజాయ నమః. ఓం వాక్పతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాకాలాయ
नमः ఓం మహాబలాయ నమః ॐ महाबलाय नमः ఓం హేరంబాయ నమః ॐ हेरम्बाय नमः ఓం లంబజఠరాయ నమః ॐ लम्बजठराय नमः ఓం హ్రస్వగ్రీవాయ నమః ॐ ह्रस्वग्रीवाय नमः ఓం మహావీరాయ నమః ॐ महावीराय नमः ఓం మంత్రిణే నమః ॐ मन्त्रिणे नमः ఓం మంగళస్వరాయ నమః ॐ मङ्गलस्वराय नमः ఓం ప్రథమాయ నమః ॐ प्रथमाय नमः ఓం ప్రాజ్ఞాయ నమః ॐ प्राज्ञाय नमः ఓం విఘ్నకర్త్రే నమః ॐ विघ्नकर्त्रे नमः ఓం విఘ్నహంత్రే నమః ॐ विघ्नहन्त्रे नमः ఓం విశ్వనేత్రే నమః ॐ विश्वनेत्रे नमः ఓం విరాట్పతయే నమః ॐ विराट्पतये नमः ఓం అవ్యక్తాయ నమః ॐ अव्यक्ताय नमः ఓం కుంజరాసురభంజనాయ నమః ॐ कुञ्जरासुरभञ्जनाय नमः ఓం ప్రమోదాత్యాయ నమః ॐ प्रमोदात्याय नमः ఓం మోదకప్రియాయ నమః ॐ मोदकप्रियाय नमः ఓం శాంతిమతే నమః ॐ शान्तिमते नमः ఓం ధృతిమతే నమః ॐ धृतिमते नमः ఓం కామినే నమః ॐ कामिने नमः ఓం కపిద్ధఫలప్రియాయ నమః ॐ कपित्थफलप्रियाय नमः ఓం అపాకృతపరాక్రమాయ నమః ॐ अपाकृतपराक्रमाय नमः ఓం సత్యదర్శినే నమః ॐ सत्यदर्शिने नमः ఓం సరసాంబునిధయే నమః ॐ सरसाम्बुनिधये नमः ఓం పూష్ణే నమః ॐ पूष्णे नमः ఓం పుష్కరోక్షిప్తకారిణే నమః ॐ पुष्करोक्षिप्तकारिणे नमः ఓం అగ్రగణ్యాయ నమః ॐ अग्रगण्याय नमः ఓం మంత్రకృతే నమః ॐ मन्त्रकृते नमः ఓం చామీకరప్రభాయ నమః ॐ चामीकरप्रभाय नमः ఓం సర్వయంత్రే నమః ॐ सर्वयन्त्रे नमः ఓం సర్వోపన్యాసాయ నమః ॐ सर्वोपन्यासाय नमः ఓం సర్వవిద్యాప్రదాయ నమః ॐ सर्वविद्याप्रदाय नमः ఓం సర్వనేత్రే నమః ॐ सर्वनेत्रे नमः ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ఓం సర్వసిద్ధయే నమః ॐ सर्वसिद्धये नमः ఓం ఫలహస్తాయ నమః ॐ फलहस्ताय नमः ఓం మహోదరాయ నమః ॐ महोदराय नमः ఓం మధోత్కటాయ నమః ॐ मदोत्कटाय नमः ఓం కుమారగురవే నమః ॐ कुमारगुरवे नमः ఓం అక్షోభ్యాయ నమః ॐ अक्षोभ्याय नमः ఓం శ్రీపతయే నమః ॐ श्रीपतये नमः ఓం పార్వతీనందనాయ నమః ॐ पार्वतीनन्दनाय नमः ఓం ప్రభవే నమః ॐ प्रभवे नमः ఓం సత్యాయ నమః ॐ सत्याय नमः ఓం మహేశాయ నమః ॐ महेशाय नमः ఓం మణికింకిణీ మేఖలాయ నమః ॐ मणिकिङ्किणी मेखलाय नमः ఓం దివ్యాంగాయ నమః ॐ दिव्यांगाय नमः ఓం సమస్త దేవతామూర్తయే నమః ॐ समस्तदेवतामूर्तये नमः ఓం సహిష్ణవే నమః ॐ
सहिष्णवे नमः ॐ सततोद्धिकाय नमः ॐ सततोद्धिकाय नमः ॐ विघापकारिणे नमः ॐ विघापकारिणे नमः ॐ जिष्णवे नमः ॐ जिष्णवे नमः ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः ॐ ब्रह्मस्वरूपिणे नमः ॐ ब्रह्मस्वरूपिणे नमः ॐ विष्णुप्रियाय नमः ॐ विष्णुप्रियाय नमः ॐ भक्तजीविताय नमः ॐ भक्तजीविताय नमः ॐ जितमन्मधाय नमः ॐ जितमन्मधाय नमः ॐ यक्षकिन्नरसेविताय नमः ॐ यक्षकिन्नरसेविताय नमः ॐ ज्ञाननिधये नमः ॐ ज्ञाननिधये नमः ॐ गौरीसुताय नमः ॐ गौरीसुताय नमः ॐ बलाय नमः ॐ बलाय नमः ॐ बलोद्धिताय नमः ॐ बलोदिताय नमः ॐ गणाधिपाय नमः ॐ गणाधिपाय नमः ॐ गम्भीरनिनदाय नमः ॐ गम्भीरनिनदाय नमः ॐ वटवे नमः ॐ वटवे नमः ॐ अभीष्टवरदाय नमः ॐ अभीष्टवरदाय नमः ॐ भक्तनिधये नमः ॐ भक्तनिधये नमः ॐ भावगम्याय नमः ॐ भावगम्याय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ कल्याणगुरवे नमः ॐ कल्याणगुरवे नमः ॐ उन्मत्तवेषाय नमः ॐ उन्मत्तवेषाय नमः ॐ विरजिते नमः ॐ विरजिते नमः ॐ शत्रुजिते नमः ॐ शत्रुजिते नमः ॐ समस्तजगदाधाराय नमः ॐ समस्तजगदाधाराय नमः ॐ सर्वैश्वर्यप्रदाय नमः ॐ सर्वैश्वर्यप्रदाय नमः ॐ श्रीविघ्नेश्वराय नमः ॐ श्रीविघ्नेश्वराय नमः ॐ भक्तपारिजाताय नमः ॐ भक्तपारिजाताय नमः ॐ विघ्नेशाय नमः ॐ विघ्नेशाय नमः ॐ नागयज्ञोपवीताय नमः ॐ नागयज्ञोपवीताय नमः ॐ आखुवाहनाय नमः ॐ आकुवाहनाय नमः ॐ गजवक्त्राय नमः ॐ गजवक्त्राय नमः ॐ सर्वाय नमः ॐ सर्वाय नमः ॐ भूतगणाधिसेविताय नमः ॐ भूतगणादिसेविताय नमः ॐ एकदन्ताय नमः ॐ एकदन्ताय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ सिद्धिविनायकाय नमः ॐ सिद्धिविनायकाय नमः श्रीविनायक अष्टोत्तर श्रीविनायक अष्टोत्तर शतनाम पूजां शतनाम पूजां समर्पयामि समर्पयामि ఇలా ఈ అష్టోత్తర శతనామావళితో అంటే స్వామివారి అన్ని నామాల్ని కూడా మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం, ఆ స్వామిని సేవించుకున్నాం. ఒకసారి స్వామి పాదాల దగ్గర అక్షతలను వదిలి మనం చక్కగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం ఆ స్వామికి చాలా ఇష్టమైన దూర్వాయుగ్మ పూజ చేసుకోబోతున్నాం.
దూర్వము అంటే గరిక అన్నమాట. ఆ గరిక అంటే స్వామికి చాలా చాలా ఇష్టం. గరిక పెడితేనే చాలు మనల్ని అందరినీ కూడా కరుణించే భక్త సులభుడు ఆ లంబోదరుడు. ఈ దూర్వాయుగ్మానికి కూడా ఒక చిన్న పురాణ కథ మనకుంది. పూర్వం ఒకనాడు అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. అనలము అంటేనే అగ్ని అని అర్థం కదా. అతడు బ్రహ్మచేత వరాన్ని పొంది ప్రతి ఒక్కళ్ళని కూడా దహించడం అంటే కాల్చివేయడం మొదలు పెట్టాడట. అప్పుడు అందరూ వచ్చి వేడుకుంటే వినాయకుడు అందరినీ రక్షించడానికి ఆ అనలాసురుడి దగ్గరికి వెళ్ళి ఈయన ఇంతింతై వటుడింతై అన్న విధంగా చాలా పెద్ద స్వరూపాన్ని ధరించి ఆ అనలాసురుణ్ణి మింగేశాడట. కానీ అనలము అంటే అగ్ని కదా. అంతటి అగ్నిని మింగిన వినాయకుడికి చాలా బాధ అట. ఆ పొట్టలో చాలా బాధ కలిగిందట. ఆ బాధను చూసి పార్వతీదేవి అందరూ కూడా తల్లడిల్లిపోయారట. ఎంతోమంది అశ్విని దేవతలు వచ్చినా ఆ మంటను చల్లార్చలేకపోయారు. అప్పుడు 88,000 మంది మహర్షులు ఈ గరికలను పట్టుకొని ఈ దూర్వాయుగ్మాలను పట్టుకొని ఆ స్వామి చుట్టూ తిరిగితే ఆ 88,000 మంది ప్రతి ఒక్కరూ కూడా ఆ గరికలను పట్టుకొని వినాయకుని చుట్టూ తిరిగితే ఆ కడుపులో ఉన్నటువంటి అగ్ని అంతా కూడా జీర్ణమైపోయి ఆ వినాయకుడి బాధ అంతా కూడా తగ్గిపోయిందట. అప్పటి నుంచి ఎవరైతే ఒక గడ్డిపోచ ఆ స్వామి దగ్గర సమర్పించి నన్ను భక్తిగా ఎవరైతే వేడుకుంటారో వాళ్ళందరినీ కూడా నేను ఎప్పుడూ ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాను అంటూ వినాయకుడు చెప్పాడట. కాబట్టి అందుకే మనం ప్రతి వినాయక చవితికి కూడా ప్రత్యేకంగా గరికతో మనం దూర్వాయుగ్మ పూజ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మనం నామాలు చెప్తూ ఉంటే మీ దగ్గర ఉన్న ఆ గరికను స్వామివారి దగ్గర సమర్పించండి. ఒకవేళ గరిక లేనట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి పత్రి ఎటువంటి ఆకులనైనా కూడా ఆ గరికగా భావించి మీరు స్వామికి సమర్పించుకోవచ్చు. ఓం గణాధిపాయ నమః. గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః. ఓం ఆకువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః. ఓం ఇభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః. ఓం కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన ఏకదంతైకవదన తథా తథా మూషికవాహనాయ నమః. మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం దూర్వాయుగ్మం పూజయామి. పూజయామి. ఇలా ఆ గరికను లేదా పత్రిని ఆ స్వామికి అర్పిస్తూ ఈ పూజ చేసుకోండి. ఇక తరువాతి ఉపచారం ధూపం. ఆ స్వామికి మనం ధూపాన్ని సమర్పించుకుందాం. దశాంగం గుగ్గులోపేతం దశాంగన గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ గృహాణ వరదో భవ శ్రీవరసిద్ధి
श्रीवरसिद्धि विनायक स्वामिने नमः विनायक स्वामिने नमः धूपमाघ्रापयामि धूपमाग्रापयामि ధూపాన్ని సమర్పించిన తర్వాత స్వామికి దీపాన్ని కూడా సమర్పించుకుందాం. సాధ్యం త్రివర్తి సంయుక్తం साध्यं त्रिवर्ति संयुक्तं వహ్నినా యోజితం మయా वह्निना योजितं मया గృహాణ మంగళం దీపం गृहाण मङ्गलं दीपम् ఈశపుత్ర నమోస్తుతే ईशपुत्र नमोऽस्तु ते శ్రీవరసిద్ధి श्रीवरसिद्धि వినాయక స్వామినే నమః विनायक स्वामिने नमः దీపం దర్శయామి. दीपं दर्शयामि ఆ స్వామికి ఆ దీపాన్ని భక్తితో చూపించండి. ఇక తదుపరి నైవేద్యం, మనం చేసుకున్నటువంటి మహా నైవేద్యాలు అలాగే పండ్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి స్వామివారి వద్ద ఉంచండి. ఆ నైవేద్యాలన్నీ కూడా స్వామివారి ముందుంచి ఈ శ్లోకాన్ని చదువుకోండి. సుగంధాన్ సుకృతాంశ్చైవ सुगन्धान् सुकृतान् चैव మోదకాన్ ఘృతపాచితాన్ मोदकान् मृतपाचितान् నైవేద్యం గృహ్యతాం దేవ नैवेद्यं गृह्यतां देव క్షణముద్గైః ప్రకల్పితాన్ क्षणमुद्रैः प्रकल्पितान् భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ भक्ष्यं भोज्यं च लेह्यं च చోష్యం పానీయమేవ చ चोष्यं पानीयमेव च ఇదం గృహాణ నైవేద్యం इदं गृहाण नैवेद्यं మయా దత్తం వినాయక मया दत्तं विनायक శ్రీవరసిద్ధి श्रीवरसिद्धि వినాయక స్వామినే నమః विनायक स्वामिने नमः నైవేద్యం సమర్పయామి. नैवेद्यं समर्पयामि అలాగే ఇప్పుడు స్వామివారికి టెంకాయ కొబ్బరికాయను కూడా కొట్టి సమర్పించండి. ఇప్పుడు ఈ నైవేద్యాలన్నిటి మీద నీటిని చల్లి ఆ నీటిని వాటి చుట్టూ ఒకసారి త్రిప్పండి. సత్యం త్వత్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీవరసిద్ధి వినాయక దేవతాయై నమః మహానైవేద్యం సమర్పయామి. ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు చెబుతూ స్వామికి 5 సార్లు ఈ నైవేద్యాన్ని ఇలా చూపించండి. ఓం ప్రాణాయ నమః ॐ प्राणाय नमः ఓం అపానాయ నమః ॐ अपानाय नमः ఓం వ్యానాయ నమః ॐ व्यानाय नमः ఓం ఉదానాయ నమః ॐ उदानाय नमः ఓం సమానాయ నమః ॐ समानाय नमः మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అంటే నైవేద్యంతో పాటు మధ్య మధ్యలో స్వామికి ఆ నీటిని కూడా సమర్పించండి. అమృతమస్తు అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి. పాదౌ ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇలా స్వామికి మళ్ళీ పాదాలు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, ఆచమనానికి మళ్ళీ నీటిని సమర్పించండి. ఇక స్వామికి తమలపాకులు, అరటి పండ్లు, వక్కలు వీటన్నిటితో తాంబూలాన్ని సమర్పించుకుందాం. పూగీ ఫల సమాయుక్తం फलसमायुक्तं నాగవల్లీ దళైర్యుతం नागवल्लीदलैर्युतं కర్పూర చూర్ణ సంయుక్తం कर्पूरचूर्णसंयुक्तं తాంబూలం ప్రతిగృహ్యతా. ताम्बूलं प्रतिगृह्यता శ్రీవరసిద్ధి
श्रीवरसिद्धि विनायक देवतायै नमः विनायक देवतायै नमः ताम्बूलं समर्पयामि ताम्बूलं समर्पयामि ఇక మనం అందరం కూడా లేచి నిలబడి ఆ స్వామికి నీరాజనాన్ని ఇద్దాం. ఘృతవర్తి సహస్రైశ్చ सहस्रैश्च कर्पूर शकलैस्तथा कर्पूरसकलैस्तथा नीराजनं मया दत्तं नीराजनं मया दत्तं गृहाण वरदो भव गृहाणवरदो भव श्रीवरसिद्धि विनायक देवतायै नमः శ్రీ గణనాథునకు సిద్ధి ప్రదాతకు శ్రీ గణనాథునకు సిద్ధి ప్రదాతకు విఘ్ననాశకునకు హారతి విద్యా ప్రదాతకు హారతి విఘ్ననాశకునకు హారతి విద్యా ప్రదాతకు హారతి హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి మంగళ హారతి నీకిదే గణపతి నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ హారతిని స్వామికి చూపించి ఆ తర్వాత దానిపై నీటిని చల్లి ఆ నీటితో ఒకసారి చుట్టూ తిప్పండి. తర్వాత అందరూ కూడా ఆ మంగళహారతిని దివ్య కర్పూర హారతిని కళ్ళకద్దుకోండి. ఇక స్వామివారికి మంత్రపుష్పాన్ని సమర్పించుకుందాం. కొన్ని అక్షతలను పువ్వులను చేతిలోకి తీసుకొని నేను చెప్పే ఈ శ్లోకాన్ని చెప్పండి. సదా వందంచ విఘ్నేశ सदा वन्दं च विघ्नेश పుష్కలాని ధనాని చ पुष्कलानि धनानि च భూమ్యరిస్థితిని భగవన్ भूम्यरिस्थितीनि भगवन् స్వీకరస్య వినాయకః. स्वीकरस्य विनायकः. ఇక ఆత్మ ప్రదక్షిణ నమస్కారం కూడా చేసుకుందాం. మనం ప్రదక్షిణ చేస్తూ నమస్కారం చేసుకుందాం. ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ మీ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. యాని కాని చ పాపాని यानि च पापानि జన్మాంతర కృతాని చ जन्मान्तरकृतानि च తాని తాని ప్రణశ్యంతి तानि तानि प्रणश्यन्ति ప్రదక్షిణ పదే పదే. प्रदक्षिण पदे पदे పాపోహం పాపకర్మాహం पापोऽहं पापकर्माहं పాపాత్మా పాప సంభవః. पापात्मा पापसम्भवः త్రాహి మాం కృపయా దేవ त्राहि मां कृपया देव శరణాగత వత్సల शरणागतवत्सल అన్యథా శరణం నాస్తి अन्यथा शरणं नास्ति త్వమేవ శరణం మమ. त्वमेव शरणं मम తస్మాత్ కారుణ్య భావేన तस्मात् कारुण्यभावेन రక్ష రక్ష వినాయక. रक्ष रक्ष विनायक శ్రీవరసిద్ధి వినాయక దేవతాయై నమః. श्रीवरसिद्धिविनायक देवतायै नमः సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. सुवर्णमन्त्रपुष्पं समर्पयामि ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि ఇప్పుడు ఈ పుష్పాలని అక్షతలను స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. స్వామివారికి మనస్ఫూర్తిగా
భక్తితో నమస్కారం చేసుకోండి. ఇక సాష్టాంగ ప్రణామం, మగవారైతే సాష్టాంగ ప్రణామం చేయాలి, ఆడవారైతే మోకాళ్ళ మీద స్వామివారికి ప్రణామం చేయాలి. ఇలా మనం ఆ స్వామివారి ఆశీస్సులతో షోడశోపచారాలతో చాలా సంపూర్ణంగా చాలా అద్భుతంగా ఈరోజు మనం స్వామికి పూజ చేసుకున్నాం. ఇక మరికొన్ని రాజోపచారాలు కూడా చేస్తున్నట్లు ఆ స్వామికి విన్నవిస్తూ మనం అక్షతలను సమర్పిద్దాం. ఛత్రచామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచార భక్త్యోపచార మంత్రోపచార సర్వోపచార పూజా మనసా సమర్పయామి. మన శక్తి కొలది ఎన్ని రకాల పూజలు చేయగలమో, ఎన్ని విధాలుగా పూజించగలమో అన్ని విధాలుగా స్వామి నిన్ను పూజించుకున్నామంటూ ఆ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఆ అక్షతలను స్వామి పాదాల దగ్గర సమర్పించండి. ఇప్పటిదాకా మనం చేసుకున్నటువంటి పూజలో మనకు తెలుసో తెలియకో ఏవైనా తప్పులు జరిగి ఉంటే, ఏమైనా అపచారాలు జరిగి ఉంటే నీవు పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించు అంటూ ఆ వినాయక స్వామికి మనం ఇప్పుడు క్షమాప్రార్థన చెప్పుకుందాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీవరసిద్ధి వినాయక దేవతా సుప్రసన్నః సుప్రీతో వరదో భవతు. ఇక ఆ స్వామిని నమస్కరించుకుంటూ మనం ఆ స్వామి పాదాల దగ్గర ఉన్న కొన్ని అక్షతలను తీసి శిరస్సుపై ఉంచుకుందాం. శ్రీవరసిద్ధి వినాయక దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామి ప్రసాదేన సర్వకార్యేషు సర్వదా దిగ్విజయమస్తు. ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో మనం ఈరోజు చాలా దిగ్విజయవంతంగా చాలా భక్తితో ఈ వ్రతాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక ఈ వ్రతానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన కథ, ఈ వరసిద్ధి వినాయక వ్రత కథని కూడా చదువుకొని మన పూజని సంపూర్ణం చేసుకుందాం. మీరందరూ కూడా కొన్ని అక్షతలను మీ చేతిలో తీసుకొని ఈ కథను జాగ్రత్తగా భక్తితో వినండి. పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఇతడు ఏనుగు రూపంలో ఉన్న రాక్షసుడు. ఇతడు పరమశివుడి కోసం ఘోరమైన తపస్సును చేశాడు. ఇతడి తపస్సుకు మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. రాక్షసులు అడిగేటటువంటి కోరికలు ఎప్పుడూ కూడా అధర్మంగానే ఉంటాయి కదండి. అలాగే ఈ గజాసురుడు కూడా, ఓ పరమశివ, నీవు ఎప్పుడూ కూడా నా ఉదరంలోనే నివాసం ఉండాలి, అంటే ఎప్పుడు నువ్వు నా పొట్టలోనే ఉండాలి అనే కోరికను కోరుకున్నాడు. ఆ విధంగా జరిగితే నన్ను ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు అని చెప్పాడు. ఇక్కడ పరమశివుడు భక్త సులభుడు కాబట్టి ఆ గజాసురుడు అడిగిన కోరికను కాదనకుండా అతని కడుపులోకి వెళ్ళి అతని గర్భంలో ఉండిపోయాడు. ఇక శివుడు కనిపించక ముల్లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోయాయి. పార్వతీదేవి ఎంతగానో దుఃఖించి ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి, ఓ మహానుభావ, ఇంతకు ముందు ఆ భస్మాసురుడి బారి నుంచి కూడా నీవే కాపాడావు. ఈసారి కూడా ఆ గజాసురుడి బారి నుంచి ఆ పరమశివుణ్ణి విడిపించు స్వామి అని కోరుకోగానే ఆ మహావిష్ణువు బాగా ఆలోచించి దేవతలందరినీ పిలిచి ఆ నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించి
తాను కూడా గంగిరెద్దు ఆడించేవాడిలాగా ఒక సన్నాయి, గంటలు వీటన్నిటిని ధరించి మిగిలిన దేవతలందరికీ కూడా ఒక్కొక్క వాద్యాన్ని ఇచ్చి వీరందరూ కలిసి గంగిరెద్దులాడించే బృందంలాగా ఆ గజాసురుడి పురానికి చేరుకున్నారు. ఆ గజాసురుడి భవనం ముందు చాలా అద్భుతంగా గంగిరెద్దును ఆడించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఆడిస్తున్నది ఎవరు? ఆ జగన్నాటక సూత్రధారి. ఇక ఆట ఎంత అద్భుతంగా ఉంటుందో మనం మాటల్లో చెప్పగలమా? ఆ గంగిరెద్దుల ఆటను చూసి పరమానంద భరితుడైనటువంటి గజాసురుడు వీళ్లను పిలిచి మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే ఆ శ్రీహరి, ఈ గంగిరెద్దు, ఆ నందీశ్వరుడు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆ పరమశివుడి కోసం వచ్చారు కాబట్టి వారి పరమశివుణ్ణి వారికి ఇచ్చేయి అని అన్నాడట. కానీ ఆ కాలంలో రాక్షసులు కూడా ఇచ్చిన మాటను తప్పేవారు కాదట. కాబట్టి ఆ గజాసురుడు కూడా ఇక్కడికి వచ్చింది సాక్షాత్ ఆ రాక్షసాంతకుడైనటువంటి శ్రీహరి అని తెలుసుకొని తన కడుపులో ఉన్న ఆ పరమశివుడితో ఈ విధంగా అడిగాడట. స్వామి, నాకు మరణించే సమయం ఆసన్నమైంది, కానీ నేను నిన్ను ఒక 2 కోరికలను కోరాలనుకుంటున్నాను. ఒకటి, నా శిరస్సు త్రిలోక పూజ్యం కావాలి, అంటే నా తలను ప్రతి ఒక్కరూ కూడా పూజించాలి. రెండవది, నా చర్మాన్ని ఎప్పుడూ కూడా నీవు ధరించాలి అనే ఈ కోరికలను కోరాడు. ఇక నందీశ్వరుడు తన కొమ్ములతో ఆ గజాసురుడి పొట్టను చీల్చాడు. ఆ పరమశివుడు బయటకు వచ్చాడు. ఇక పరమశివుడు నందీశ్వరుడిపై ఎక్కి తన గణాలతో, దేవతలతో అందరితో కలిసి కైలాసానికి బయలుదేరాడు. తన భర్త వస్తున్న వార్తను విన్నటువంటి పార్వతీదేవి ఆయన్ని స్వాగతించడానికి అన్ని సన్నాహాలు చేసి తాను కూడా అభ్యంగన స్నానం చేస్తూ ఆ నలుగు పిండితో ఆనందంగా ఒక బాలుడి బొమ్మను తయారు చేసిందట. ఆ బాలుడు ఎంతో ముద్దుగా చాలా అందంగా ఉండడం చూసి ఆ బొమ్మకు ప్రాణం కూడా పోసి ఆ బాలుణ్ణి ఆ ద్వారం దగ్గర కాపలాగా ఉంచి పార్వతీదేవి లోపలికి వెళ్ళింది. ఈ లోపల పరమశివుడు తన గణాలతో కలిసి కైలాసానికి వచ్చాడు. కానీ ఈ బాలుడు పరమశివుణ్ణి లోపలికి రానివ్వలేదు, అడ్డగించాడు. నేను ఈ కైలాసానికి అధిపతిని, ఆ పార్వతీదేవికి స్వయానా భర్తను అని చెప్పినా కూడా ఆ స్వామికి దారి విడవలేదు ఈ బాలుడు. ఇక కోపగించినటువంటి ఆ పరమశివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తలను ఖండించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, శివుడు త్రికాల జ్ఞాన సంపన్నుడు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అటువంటి శివుడు ఎటువంటి కారణం లేకుండా కోపంతోనో ఆవేశంతోనో ఒక బాలుడి తలను ఖండించడు. ఆయన అలా చేయడం వెనుక ఈ లోక కళ్యాణం కోసం ఒక గొప్ప కార్యం దాగి ఉంది అని మనందరం కూడా గమనించాలి. ఇక శివుడు లోపలికి వెళ్ళాడు. పార్వతీదేవి ఎదురు వచ్చి ఆయన స్వాగతించింది. ఇద్దరూ చక్కగా సంభాషించుకుంటూ ఉన్నప్పుడు ఆ ద్వారం దగ్గర ఉన్న బాలుడి ప్రస్తావన వచ్చి జరిగినదంతా శివుడు పార్వతీదేవికి చెప్పాడు. పార్వతీదేవి ఎంతగానో దుఃఖించింది. అప్పుడు పరమశివుడు, దేవి నీవు చింతించకు అని చెప్పి ఆ బాలుడి తలకు ఈ తీసుకువచ్చిన గజాసురుడి తలను అతికించి ప్రాణాన్ని పోశాడు. ఈ విధంగా ఆ బాలుడు గజాననుడయ్యాడు. ఈ విధంగా వినాయకుడు ఉద్భవించడం జరిగింది. ఇక మరి వినాయకుడికి విఘ్నాధిపత్యం ఏ విధంగా వచ్చింది అన్న విషయానికి వస్తే, ఒకనాడు దేవతలు, మునులు వీళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి, స్వామి మాకు విఘ్నాలకు ఒక అధిపతి కావాలి అని కోరుకున్నప్పుడు ఆ గజాననుడు, నేను పెద్దవాణ్ణి కాబట్టి ఆ విఘ్నాధిపత్యం నాకు ఇవ్వమని కోరాడు. ఇక కుమారస్వామి, నేను చాలా శక్తివంతుణ్ణి, సమర్థుణ్ణి కాబట్టి ఆ విఘ్నాధిపత్యం నాకివ్వమని అడిగాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు వాళ్ళిద్దరినీ పిలిచి, ఈ ముల్లోకాల్లో ఉన్న అన్ని పవిత్ర నదుల్లో ఎవరైతే ముందుగా స్నానం చేసి నా దగ్గరికి వస్తారో వాళ్లకే ఈ ఆధిపత్యాన్ని ఇస్తాను అని చెప్పాడు. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వాయువేగంతో బయలుదేరాడు. కానీ ఇక్కడ వినాయకుడి వాహనం అనింద్యుడు అనే పేరు కలిగినటువంటి ఎలుక. ఎలుకనెక్కి ఆయన అంత వేగంగా ఎలా వెళ్ళగలడు? కానీ మన గజాననుడు బుద్ధి కుశలుడు, ఆయనే బుద్ధి ప్రదాత కదా. ఆయన వెంటనే నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. ఆ గజాననుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. నారాయణ మంత్రం ఎంత శక్తివంతం
శక్తివంతమైనదంటే ఒక్కసారి ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తే ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి 3,50,00,000 నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఇక తల్లిదండ్రులను పూజించడం అంటే ఎటువంటి పుణ్యక్షేత్రాల్లో అయినా ఎటువంటి పుణ్యతీర్థాల్లో అయినా ఎన్ని దర్శించినా ఎక్కడికి వెళ్ళినా దొరకనంత పుణ్యం, అంతకు మించిన 1000 రెట్ల ఫలితం తల్లిదండ్రులను పూజిస్తే గౌరవిస్తే దక్కుతుంది అనే గొప్ప జ్ఞానాన్ని గొప్ప సారాన్ని మనకు అందించాడు ఆ వినాయకుడు. ఈ విధంగా ఆయన నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయగానే ఆ మంత్ర బలం చేత కుమారస్వామి వెళ్ళిన ప్రతి నది దగ్గరకు కూడా, అంటే ఆ కుమారస్వామి గంగా నదికి వెళ్ళేటప్పటికీ అప్పటికే వినాయకుడు స్నానం చేసి వచ్చేస్తూ కనిపిస్తున్నాడు అనమాట. ఇలా 3,50,00,000 నదుల్లో ఎక్కడికి వెళితే అక్కడ ముందు వినాయకుడు కనిపిస్తూనే ఉన్నాడట. దీనితో తన అజ్ఞానం తెలుసుకున్నటువంటి కుమారస్వామి పరమేశ్వరుని దగ్గరికి వచ్చి, అన్నగారి శక్తి తెలియక ఈ విధంగా అన్నాను తండ్రి, నీవు అన్న అయినటువంటి గజాననుడికే విఘ్నాధిపత్యం ఇవ్వండి అని ప్రార్థించాడట. ఈ విధంగా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆ గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చారు. ఆ రోజు అందరూ భక్తులు సర్వదేశస్థులు కూడా ఆ విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అప్పాలు ఇలాంటి ఎన్నో రకాల పిండి వంటలు, టెంకాయ, పాలు, తేనె, అరటిపండు, పానకం, వడపప్పు అన్నీ సమర్పించి పూజించారట. విఘ్నేశ్వరుడు ఆనందంతో వాటన్నిటినీ కుడుములను అన్నిటినీ కూడా తిని కొన్ని తన వాహనానికి ఇచ్చి కొన్ని చేతిలో ధరించి, ఎందుకంటే ఆయన భక్త సులభుడు, భక్తులు ఇచ్చింది ఏది ఆయన వద్దనడు కదా, వాటన్నిటినీ తిని ఆయన సూర్యాస్తమయం సమయానికి కైలాసానికి వెళ్ళి తన తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా ఆ పొట్ట బరువెక్కిపోవడం వల్ల ఆయన నమస్కారం చేయలేక చాలా ఆపసోపాలు అష్ట కష్టాలు పడ్డాడట. దాన్ని చూసిన చంద్రుడు వికటంగా విరగబడి నవ్వాడట. రాజదృష్టి సోకి రాళ్లైనా పగులుతాయి అన్న సామెత చెప్పినట్లు ఆ చంద్రుడి దృష్టి సోకి మన విఘ్నాధిపతికి ఆ కడుపు చిట్లిపోయిందట. వెంటనే పామును తీసుకొచ్చి ఆ పాముతో పొట్టను కట్టారు. కానీ తన కుమారుడి స్థితిని చూసి చాలా కోపం తెచ్చుకున్నటువంటి పార్వతీదేవి, ఓ పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు ఈ విధంగా అయ్యాడు కాబట్టి నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు కలుగుతాయి అని శపించిందట. ఈ శాపం వల్ల చంద్రుడికే కాదు ముల్లోకాలకి కూడా అనేక కష్టాలు ఎదురయ్యాయి. ఎందుకంటే చంద్రుణ్ణి చూడకుండా ఉండడం అనేది సాధ్యమైన పని కాదు. దానిని చూడగానే నీలాప నిందలు కలుగుతున్నాయి. ఈ నీలాప నిందల వల్ల సప్త ఋషుల పత్నులు ఇలా ఎంతో మంది ఎన్నో కష్టాలు పడ్డారట. దీంతో మునులు దేవతలు అందరూ కూడా ఆ పార్వతీదేవికి వచ్చి, అమ్మా దయచేసి నీవు నీ శాపానికి విముక్తిని కల్పించమ్మా అని చెప్పినప్పుడు ఆ పార్వతీదేవి ఏ రోజైతే ఈ విఘ్నేశ్వరుని చూసి ఆ చంద్రుడు నవ్వాడో ఆ రోజు ఎవరు కూడా చంద్రుణ్ణి చూడరాదు, అంటే భాద్రపద శుద్ధ చతుర్థి రోజు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా సుఖంగా ఉండండి అని చెప్పారట అమ్మవారు. ఇట్లా కొంతకాలం గడుస్తూ ఉందట. ఇక ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో ద్వారకలో ఎవరున్నారు? ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి అట. నారదుడు వచ్చి శ్రీకృష్ణుడితో చక్కగా ముచ్చటలు చెప్పి, స్వామి ఇంకా నేను వెళ్ళి వస్తాను, ఈ రోజు ఆ చంద్రుణ్ణి చూడకూడదు కాబట్టి నేను కూడా ఇంటికి త్వరగా వెళతాను అని ఆ నారదుడు వెళ్ళిపోయాడట. శ్రీకృష్ణుడు కూడా తన రాజ్యంలో ఎవ్వరినీ కూడా చంద్రుణ్ణి చూడొద్దు అంటూ చాటింపు కూడా వేయించాడు. కానీ విధివశాత్తు ఆ రోజు అనుకోకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాలకుండలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూడవలసి వచ్చింది. వెంటనే శ్రీకృష్ణుడు అనుకున్నాడు, అయ్యో ఇక నాకు ఎలాంటి నీలాప నిందలు రాబోతున్నాయో అని. అనుకున్నట్లుగానే కొన్నాళ్లకు సత్రాజిత్తు అంటే ఇతను సూర్యుడి వరం చేత శమంతకమణిని పొందాడు. శమంతకమణి అంటే రోజు కూడా 8 బారువుల బంగారాన్ని ఇస్తుందట. ఆ మణిని తీసుకొని శ్రీకృష్ణుడు చూడ్డానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు ఆ సత్రాజిత్తుకి అనేక మర్యాదలు చేసి, ఇటువంటి మణి పాలకుల దగ్గర ఉండడం మంచిది కాబట్టి ఈ మణిని తనకిమ్మని అడిగాడు. కానీ సత్రాజిత్తు అందుకు ఒప్పుకోలేదు. శ్రీకృష్ణుడు కూడా సరే అని వదిలేశాడు. ఇక కొద్ది కాలం తర్వాత సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఈ శమంతక మణిని ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక సింహం ఈ ప్రసేనుణ్ణి వధించి
ఈ మణిని తీసుకువెళుతూ ఉందట. అప్పుడు ఒక భల్లూకం అంటే ఎలుగుబంటి. ఈ ఎలుగుబంటి ఎవరో కాదు, జాంబవంతుడు. ఇతడు ఆ సింహాన్ని వధించి ఈ మణిని తీసుకువెళ్ళి తన కూతురైనటువంటి జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడట. ఇక సత్రాజిత్తు ఆ రోజు శ్రీకృష్ణుడు నన్ను ఈ మణిని అడిగాడు, నేను ఇవ్వలేదని నా తమ్ముణ్ణి చంపి ఈ మణిని అపహరించాడు అని మొత్తం అందరికీ చాటింపు వేయించాడట. ఇక శ్రీకృష్ణుడు, అయ్యో నేను ఆ రోజు చంద్రబింబాన్ని చూశాను కదా, అందుకే నాకు ఈ నీలాప నిందలు కలిగాయి. ఎలా అయినా నా మీద పడిన ఈ మచ్చను మాపుకోవాలి అని ఆయన ఆ ప్రసేనుణ్ణి వెతుకుతూ అడవికి బయలుదేరాడు. అక్కడ ఆయనకు ప్రసేనుడి మృతదేహం కనిపించింది. అక్కడే సింహపు కాలిగుర్తులు. కొంత దూరం వెళ్ళాక ఒక భల్లూకం అంటే ఎలుగుబంటి కాలుగుర్తులు కూడా కనిపించాయి. వాటిల్ని వెంబడిస్తూ శ్రీకృష్ణుడు ఒక కొండ గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలో ఒక బాలిక ఉయ్యాలకు ఈ శమంతకమణి కట్టబడి ఉంది. ఈ శమంతకమణి శ్రీకృష్ణుడు తీసుకోవడానికి ప్రయత్నించగానే ఆ జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధాన్ని మొదలెట్టాడు. ఇక వృక్షాల చేత రాళ్ల చేత చాలా భయంకరమైనటువంటి యుద్ధం. రాత్రింబగళ్ళు ఆగకుండా 28 రోజులు యుద్ధం చేసుకున్నారు జాంబవంతుడు శ్రీకృష్ణుడు. ఇక 28 రోజుల తర్వాత ఆ జాంబవంతుడికి అర్థమైంది, వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపమే అని. త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రుడు జాంబవంతుణ్ణి ఏదైనా వరం కోరుకో అన్నాడట. అప్పుడు ఆ జాంబవంతుడు, నేను నీతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అనుకుంటున్నాను అన్నాడట. కాబట్టి ఆనాడు ఆయన కోరుకున్న వరం ఫలితంగా ఇక్కడ 28 రోజుల పాటు ఈ శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధం చేశాడు జాంబవంతుడు. చివరకు ఆ జాంబవంతుడి శక్తి అంతా క్షీణించిపోయింది, అతని శరీరం అంతా కూడా ఛిద్రమైపోయింది. ఇక జాంబవంతుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మతో, స్వామి వచ్చింది ఎవరో నాకు అర్థమైంది, నా అజ్ఞానాన్ని నా తప్పును మన్నించండి అని ఆ కృష్ణుణ్ణి ప్రార్థించి ఆ శమంతకమణిని దానితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఆ శ్రీకృష్ణుడికి సమర్పించాడు. ఇక శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వచ్చి సత్రాజిత్తుకు జరిగిందంతా తెలిపి ఆ శమంతకమణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. అప్పుడు ఆ సత్రాజిత్తు కూడా ఎంతగానో బాధపడి తాను చేసిన తప్పును క్షమించమని శ్రీకృష్ణుడిని ప్రార్థేయపడి శమంతకమణిని అలాగే తన కూతురైనటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ధర్మాత్ముడు కాబట్టి శమంతకమణిని తీసుకోకుండా కేవలం సత్యభామను మాత్రమే స్వీకరించాడు. ఒక శుభముహూర్తంలో ఆ జాంబవతిని సత్యభామలను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన దేవతలు మునులు అందరూ కూడా ఆ శ్రీకృష్ణుణ్ణి స్తుతించి, స్వామి, పాలకుండలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూడడం వల్ల కలిగిన నీలాప నిందలను నీవు సమర్థుడవు కాబట్టి పోగొట్టుకున్నావు, కానీ మాలాంటి వారి పరిస్థితి ఏమిటని ప్రార్థించారట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడంటే, ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆ గణపతిని తమ శక్తి కొలది పూజించి ఈ కథను విని ఆ పూజ యొక్క అక్షతలను తమ తల మీద ఉంచుకుంటారో వాళ్ళు ప్రమాదవశాత్తు అంటే అనుకోకుండా చంద్రుణ్ణి చూసినా గాని ఎటువంటి దోషము కలుగదు, నీలాప నిందలు కలుగవు అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే సెలవిచ్చాడు. అప్పటి నుంచి దేవతలు, మహర్షులు, మానవులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా భాద్రపద శుద్ధ చతుర్థి రోజున తమ తమ శక్తి కొలది ఆ విఘ్నాధిపతిని గణపతిని పూజించి చాలా సుఖంగా ఉన్నారట. మనం కూడా ఈరోజు ఆ వరసిద్ధి వినాయక వ్రతాన్ని అలాగే ఈ కథను కూడా చాలా దిగ్విజయవంతంగా, చాలా భక్తిపూర్వకంగా, ఆనందదాయకంగా చదువుకున్నాం. అలాగే పూజను పూర్తి చేసుకున్నాం. మీరందరూ కూడా ఇప్పుడు ఒక్కసారి ఆ వరసిద్ధి వినాయకుడిని మనసులో ధ్యానించుకుంటూ చక్కగా నమస్కారం చేసుకొని ఈ అక్షతలను సమర్పించండి. ఇక స్వామి పాదాల వద్ద ఉన్నటువంటి ఆ అక్షతలను కొన్ని తీసుకొని మీ శిరస్సు మీద ఉంచుకోండి. ఇక మనం ఆ స్వామికి ఉద్వాసాన్ని చెప్పుకుందాం. మీరు ఉద్వాసన చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని జపిస్తూ ఉద్వాసన చేయండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం महिमानः सञ्चते यत्र पूर्वे साध्याः सन्ति देवाः श्रीवरसिद्धिविनायकस्वामिने नमः।
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యథాస్థానం ఉద్వాసయామి యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ. పునరాగమనాయ చ. ఇలా ఉద్వాసన మంత్రాన్ని చెప్తూ ఆ స్వామివారిని 3 సార్లు అలా పైకి కిందకి కదిపినట్లుగా కదిపి ఉద్వాసన చెప్పండి. ఇలా 3 సార్లు ఆ స్వామివారిని కదిలించి ఉద్వాసన చెప్పి మళ్ళీ నీవు రావాలి పునరాగమనాయచ అంటూ ఆ స్వామిని వేడుకుంటూ మనం ఆ స్వామివారికి మరొక్కసారి మనం భక్తిపూర్వకంగా నమస్కారాన్ని సమర్పించుకుందాం. మీరందరూ కూడా ఈ వీడియో పెట్టుకొని మీకు మీరుగా స్వయంగా స్వామివారికి అన్ని ఉపచారాలను చేస్తూ ఆ స్వామివారి అన్ని శ్లోకాలను కూడా చదువుకుంటూ ఈ వినాయక చవితికి ఆ స్వామివారిని మీ శక్తి కొలది చాలా భక్తితో ఆనందంగా పూజించుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు కలిగిన ఆనందాన్ని మీ మనసులోని భావాల్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.